ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాల్యుయేషన్లో అక్రమాలపై ఆధారాలను మీడియాకు వివరించారు. జగన్ ప్రభుత్వం యువతను దగా చేసిందని, ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని, క్రూర మృగాల మాదిరి పిల్లల జీవితాలను నాశనం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం. వీళ్ళు వేసిన మెంబర్స్ మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ బీజేపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్, ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గతను ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు. ఇది మీద తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అవినీతి అవకతవకలు. డీజీపీగా తప్పుడు పనులు చేసిన గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా సీఎం జగన్ నియమించారని, ఏపీపీఎస్సీని వైసీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను తాను విమర్శిస్తే అక్కడి నుంచి తప్పించి ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారన్నారు. అవినీతి అవకతవకలకు నాందీతనం, చక్రం తిప్పిన వ్యక్తితనం, ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనేవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా, ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 1831న 162 గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/20 డిసెంబర్ 20లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తెలివి కలిచేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేసి